సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎక్కడ లేని విధంగా రోజుకో కొత్త హాస్పిటల్ పుట్టుకొస్తున్న నేపథ్యంలో అదే విధంగా కూడా తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు కూడా ఆ హాస్పిటల్పై దాడులు చేయడం జరుగుతుంది. అయితే ఇటీవలి కాలంలో 2-3 రోజుల క్రితం కొన్ని హాస్పిటల్ మీద కేసు నమోదు చేయడం కూడా జరిగిందని తెలుస్తుంది. ఇదే విషయాన్ని మనం సూర్యాపేట డిఎస్పీ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఒక 3 హాస్పిటల్ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది అని చెప్పారు. అసలు దానికి కారణం ఏంది? ఏ హాస్పిటల్ మీద కేసు నమోదు చేయడం జరిగింది? ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సూర్యాపేట వారు మనకు నిన్నటి రోజు ఒక 3 దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. మన పట్టణంలోని శ్రీకృష్ణ యాపిల్ స్కానింగ్ సెంటర్, శ్రీకృష్ణ హాస్పిటల్, శ్రీ సాయి గణేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఈ 3 హాస్పిటల్స్ మీద మనకు దరఖాస్తు ఇచ్చారు. దీంట్లో ఏంటంటే కొన్ని హాస్పిటల్లో సరైన అర్హత లేని డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు అనేది ఒకటి, మరియు వాళ్ళ దగ్గర ఉన్న మెడికల్ ఎక్విప్మెంట్స్కు సరైన సర్టిఫికెట్స్ జత చేయకుండా వాళ్ళు పర్మిషన్ తీసుకొని చేస్తారు, అది ఇల్లీగల్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. దీని మీద 3 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఏదైతే యాపిల్ స్కానింగ్ ఉందో సూర్యాపేట జిల్లాలోనే అది పెద్ద స్కాన్. దానివల్ల వేలాది మంది బాధితులు కూడా ఆరోగ్యం పట్ల స్కానింగ్ తీసుకోవడం జరిగింది. అయితే అక్కడ ఉన్న డాక్టర్కు కొంత అర్హత లేదని తెలిసింది. అలాంటి మీద ఎలాంటి కేసు నమోదు చేస్తున్నారు? దానికి సంబంధించి మనము తెలంగాణ మెడికల్ అసోసియేషన్ యాక్ట్ ఉంది, దాని కింద, మరియు ఇండియన్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ బిఎన్ఎస్ కింద కూడా మేము కేసు నమోదు చేసినాం. తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఇంకా తేలుతా ఉంటే ఫోర్జరీ కానీ ఇంకా వేరే ఏది వచ్చినా కూడా ఆ యాక్ట్ యాడ్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. 3 హాస్పిటల్ మీద కేసు నమోదు చేయడం జరిగింది కదా, వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉందా? నోటీసులు ఇచ్చి పంపించే అవకాశం? ప్రస్తుతానికి వాటి కొన్నిట్లో 3 సంవత్సరాల జైలు శిక్ష ఉంది, కొన్ని వాటిలో 5 years జైలు శిక్ష ఉంది, కొన్నిట్లో జైలు శిక్షతో పాటు జరిమానా కూడా ఉంది. మొత్తం ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత దాన్ని బట్టి మేము తదుపరి చర్యలు తీసుకుంటాం. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అనుమతులు లేకుండా లేకపోతే డాక్టర్ లేకుండా హాస్పిటల్ నడిపిస్తుంటే అలాంటి డాక్టర్లకు కానీ లేకపోతే హాస్పిటల్కి కానీ మీరు ఎలాంటి హెచ్చరిక చేస్తున్నారు? ఎవరు కూడా సరైన అర్హత లేకుండా వైద్యం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, అది నేరం. ప్రజలు కూడా మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్, మంచి ఎక్విప్మెంట్స్ ఉన్న హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇటువంటి క్వాలిటీ లేని డాక్టర్స్, ఎలాంటి ఎలిజిబిలిటీ లేని డాక్టర్స్ ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల ప్రాణాలు కూడా అపాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అందరూ కూడా ఇటువంటి హాస్పిటల్ని అవాయిడ్ చేయడం మంచిది. సూర్యాపేట డిఎస్పీ గారు ఒకటే చెప్తున్నారు, ఎవరైతే ఉన్నారో అనుమతులు లేకుండా హాస్పిటల్ నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అంతేకాదు 2 రోజుల క్రితం 3 హాస్పిటల్ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇది దాని పై అధికార సూచనల మేరకు ఎలాంటి కేసులు నమోదు చేయాలో కూడా దాన్ని ఖచ్చితంగా చేస్తాము. ఎవరైనా తప్పుడు ధృవపత్రాలతో హాస్పిటల్ పెడితే మాత్రం ఖచ్చితంగా కేసులు నమోదు కాకుండా ఉండలేరు, ఖచ్చితంగా తప్పించుకోకుండా కూడా ఉండలేరు. ఖచ్చితంగా ప్రజలు కూడా చెప్పేది ఒకటే, ఎందుకంటే ఏమైనా వాస్తవానికి ప్రజలు ఏంటంటే తక్కువ ఖర్చుతో హాస్పిటల్ పోయి రోగాల బారిన పడకుండా ఉండాలి, ఖచ్చితంగా మంచి వైద్యుల దగ్గర పోవాలని కూడా డిఎస్పీ గారు చెప్తున్నారు.